అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ముందుగా మరి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ వినాయక చవితి అందరి జీవితాల్లో భౌతికంగా చెప్తున్నాను. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో పాటుగా ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలని కోరుకుందాం. యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్‌గా, ఒక ధ్యానిగా అందరికీ, అందరికీ ఈ సంవత్సరం నుండి ఇంకా ధ్యానం, ఆత్మజ్ఞానం, మరి శాకాహార జగత్ అన్నీ కూడా రావాలని కోరుకుంటున్నాను. మనం ఒక భగవంతుడి దగ్గరికి వెళ్తే కోరుకోవాల్సిన విషయం ఇదే అండి. నాకు జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అందివ్వమని కోరుకోవాలి. అలాంటి వారిలో సుప్రసిద్ధులు వినాయకుడు కదూ! వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలను తొలగించేవాడిగానే ఆయనని చూస్తారే తప్ప, జ్ఞానాన్ని అందించే వారిగా ఎవ్వరు చూడరండి. ఒక ధ్యానియే చూస్తారు. ఎందుకంటే వారు జ్ఞానం అందుకోవటంలో, విజ్ఞానాన్ని అందుకోవటంలో ముందుంటారు. ముందంజలో ఉంటారు ఈ పిరమిడ్ మాస్టర్స్. దీంట్లో ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే జ్ఞానాన్ని వారు తెలుసుకొని వేరే వాళ్ళకి పంచుతూ ఉంటారు ఎప్పుడు కూడా. విజ్ఞానాన్ని పంచుతూ ఉంటారు వీరంతా కూడా. అందుకే ముందంజలో ఉంటారు వీరంతా కూడా అని చెప్పాను. అలాగే మరి వినాయకుడంటే అందరికీ నాయకుడు, అధినాయకుడుగా అందరి చేత పిలువబడతారు. మరి ఇలాంటి నాయకత్వాన్ని మా గురువుగారు మా అందరికీ ఇచ్చేశారు. ప్రతి ఒక్కళ్ళు వినాయకులే అని చెప్పేసి. ఎందుకంటే ఆ నాయకత్వం మీకు వచ్చేసిందంటే మరి దాని నుంచి మనం అంత ఈజీగా తప్పించుకోలేం. ప్లస్ సత్యవాకులతోనే ముందుకు వెళ్తాం. వెనకడుగనేది ఉండదు. అందరికీ ఆ జీవితాన్ని, ఆ నాయకత్వం అంటే అందరూ ఆనందంగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలి అన్న ఒక సదుద్దేశంతో ముందుకు వెళ్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్. అందుకే మమ్మల్నందరినీ కూడా వినాయకులుగానే తీర్చిదిద్దారు ఈ కంప్లీట్ మ్యాన్. ఇది సగర్వంగా చెప్తున్నానండి. ఇలాంటి గురువు దొరకటం, మీరే వినాయకుడు, మీరే ఆ భగవంతులు. సో మరి ఇలాంటి భగవంతులందరూ ఒక చోట కలిసి చేసుకునేదే సజ్జన సాంగత్యం. సత్యంతో ప్రయాణం చేస్తున్నవారు. మరి సజ్జన సాంగత్యంతో చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ ద్వారా నేర్చుకుంటాం మనం కదూ! స్వాధ్యాయం ద్వారా, మరి అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ద్వారా, ఇలా సజ్జన సాంగత్యం చేసుకోవటం ద్వారా కూడా మనం మరి ఎన్నెన్నో విషయాలని, గొప్ప విషయాలని మనం నేర్చుకుంటూ వస్తాం. నేర్చుకునే కులమట మనది. ఏ కులం కాదు. నేర్చుకునే కులమట. మరి ఇది పత్రి గారి వివరణ. సో మరి నిజం కదూ! మనం ప్రతి ఒక్కరి దగ్గర నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. సో ఆ ప్రయాణంలో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రయాణం ఇలా కొనసాగుతూ వస్తోంది. సో మరి ఇలాంటి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేసుకుంటూ మనం ఎంతెంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. మరి వాళ్ళకు కూడా సిద్ధంగా ఉన్నారు రాజేశ్వరి గారు. సో మరి వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కార్యక్రమాన్ని గొల్లవెల్లి నుండి. అమ్మా నమస్తే మీకు. ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం. వెల్కమ్, వెల్కమ్ అమ్మా. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. మరి ఈరోజు ఇంత అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఇందుమతి మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ గ్రూప్ లో ఈ జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఈ గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రిక, అలాగే యోగులకు, మునులకు, ఋషులకు ఎంతో అద్భుతమైనటువంటి నిన్న వినాయక చవితి పండుగ చేసుకున్నాము. కానీ ఎప్పుడు వినాయకులు మన దగ్గరే ఉంటారు. కానీ ఆయన పుట్టినరోజుగా మనం ఏదో సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటాం. కానీ ఎప్పుడు నాయకులు వినాయకులు అన్నారు ఇందుమతి. అలాగే ఆ వినాయకులు కూడా మనం కావాలనేటువంటి సదుద్దేశంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు అలాగే నాయకులు అన్న నాయకత్వంతో వినాయకుడు అనేటువంటి వాక్కు ఎప్పుడైతే సారిచ్చారో అన్ని మనం ఈ రకంగా తెలుసుకుంటున్నాం. అదే భౌతికంగా ప్రాపంచికంగా ఉంటే మనకి ఏమీ తెలిసేవి కాదు. కానీ ఎప్పుడైతే మన గురువు గారు వచ్చి మనకి ఇటువంటి
ప్రతి ఒక్క దైవత్వాన్ని నుంచి, దేవుడి నుంచి కూడా మనకి ఎంతో అద్భుతమైనటువంటి మెసేజ్‌లు ఇవ్వబట్టి ఇవి మనకందరికీ తెలుస్తున్నాయి. ఈరోజు మనం కూడా అవి చూసి, విని చెప్పగలుగుతున్నాం. అటువంటి మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు, శతకోటి నమస్కారాలు. అయితే నాకు ఆయనతో ఏంటంటే ఒక్కసారి మా అమ్మాయి హ్మ్. ప్రకృతి వనానికి తీసుకెళ్ళిందండి. మా అమ్మాయి ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. మా అమ్మాయి అనకాపల్లి మా పాప. అంటే కొన్ని అనారోగ్యం కారణాల వల్ల మా పాప కూడా ధ్యానంలోకి రావటం జరిగింది. అలాగే నాకు ఎంతో బాగుంది. ఇందులోకొచ్చాక మీరు కూడా మెడిటేషన్ చేయండి అంటే, మా ఊరు వాళ్ళందరినీ కూర్చోపెట్టి శివరాత్రికి మా ఊరొస్తే మేము శివాలయం చేస్తామండి మా వారు. మేము బ్రాహ్మిన్సు. మా వారు శివాలయం చేస్తారు. అయితే శివార్చకులు. అలా ఉంటూ ఉంటే మా ఇంటికి అందరూ వస్తుంటే మా పాప అందరికీ ధ్యానం చెప్తూ అంటే అది ఏం చెప్తుందో నాకు అర్థం కాలేదు. అందరూ వచ్చి కూర్చుంటే ఏవో మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను. కానీ పత్రిసారి గురించి చెప్తుందని నేను అనుకోలే. నా పని నేను చేసుకున్నా మాకు చాలా హడావుడిగా ఉంటుంది. శివరాత్రి ఒక 5 రోజులు కూడా. అయితే ఏదో అనేటప్పటికి అంతా అయిపోయాక అప్పుడు అమ్మ ఇలాగ పత్రిజీ సార్ అంటే ఒక గురువుగారు అని నాకు వివరించి చెప్పడం జరిగింది. మీరు కూడా మెడిటేషన్ చేయండి అంటే ఏమో మెడిటేషను, ధ్యానం, కళ్ళు మూసి కూర్చోవడం అంటే ఏమో ఏది ఎందుకు కళ్ళు మూసి కూర్చుంటే ఏమొస్తుంది? నాకేం తెలీదు. అందుకే అన్నారు, అనుభవం చెప్పాలి అన్నారు పత్రి సారు. అనుభవం ఎప్పుడైతే వస్తుంది? మనం కళ్ళు మూసి కూర్చున్నప్పుడు, మనలోనికి మనం ప్రయాణం చేసినప్పుడు, మరి మన స్థితి ఏమిటో మనకి అప్పుడు తెలుస్తుంది. మనం ఏదో చెప్పారు, విన్నారు అంటే నేనెందుకో పట్టించుకోలేదు. కానీ తింటే గాని తీపి తెలీదు, ఆ రుచి తెలీదు అన్నట్టు కళ్ళు మూసి కూర్చుంటేనే తెలిసింది. ఆహ్, ఆ యొక్క అద్భుతం అనుభవం. అని అనేటప్పటికి సరే అనుకున్నా. అమ్మ నాకెక్కడ కుదురుతుంది? మెడిటేషన్ అంటే ఇంట్లో ఏదో పనులు ఉంటూ ఉంటాయి గదా! అంటే, అమ్మ ఎంతసేపు కాదమ్మా ఒక అరగంట కూర్చో, లేతే పావుగంట కూర్చో, 10 నిమిషాలు కూర్చో, ఎంతసేపైనా కొంచెం మెడిటేషన్ అంతే చేయాలి అని. సరే అనుకున్నా. నేనైతే ఆయన్నెప్పుడు చూడలేదు. అమ్మ నువ్వు గురువుగారు ఇక్కడ ప్రకృతి వ్యాలీ వస్తారు. నువ్వు రా చూద్దువు గాని. అంటే నేను వెళ్ళడం జరిగింది. సార్ ఒక చోట అలా కుర్చీలో కూర్చున్నారు. జనమందరూ కూడా ఉన్నారు. ఉన్నారు గానీ ఒకళ్ళు కాళ్ళు నొక్కుతున్నారు, ఒకళ్ళేమో మెడ నొక్కుతున్నారు, ఒకళ్ళేమో అలా నుంచున్నారు. సారేమో పత్రి సార్ ఎవరో పక్కన కూర్చుంటే మాట్లాడుతున్నారు. అంతా బావుంది. ఈయన గురువుగారా? ఈయన పత్రి సారా? ఏటి అంటే ఏ గురువులైనా సరే అక్కడ కూర్చొని మాట్లాడడం జరుగుతుంది గానీ, మరి మన గురువుగారైతే ఆడ కుర్చీలో కూర్చొని అందరూ చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అలా అనుకునేటప్పటికి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఈయన గురువేంటి అనుకునేదాన్ని. కానీ అమ్మ నువ్వు కూడా కూర్చో అమ్మా. కాళ్ళ దగ్గర కూర్చొని ఒక్కసారి కాళ్ళు ఒత్తమ్మా, స్పర్శ కావాలమ్మా గురువుల స్పర్శ అంటే, మా అమ్మాయి సరే కదా అని నేను కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతుంటే, కొంచెం జరుగు. అసలు అందరిని కూడా లేచి చాలు నువ్వెళ్ళు అంటున్నారు గానీ, నేనైతే మాత్రం అక్కడ కూర్చొని నొక్కుతున్నా. అసలు ఏం అనలేదు. ఆయన అలా చూస్తే నేను కాళ్ళు నొక్కుతూ అలా చూస్తే నా కళ్ళలోకి అలా చూస్తే ఏదో అదొక రకమైనటువంటి కాంతి. ఎంత ఎనర్జీ అంటే నాలో నాకే ఆనందం వచ్చింది. నెక్స్ట్ ఆనందంతో పాటు లోపల నుంచి అదొక రకమైనటువంటి ప్రేమ. అంటే ఆ బిందువులు ఎలా వస్తున్నాయంటే నాలో నాకే పొంగిపోతుందనమాట కెరటంలాగా కన్నీరు. అంటే అంత ఆనందం అనమాట. ఆనందం. ఆ ఆనందంతోటి నాకలా కళ్ళు ఒత్తుకున్నా. సారు ఏంటి కళ్ళలోకి చూస్తే ఇలా ఎందుకైపోయింది నాకు? కాళ్ళు పడుతున్నాను. కాళ్ళు పడితే అలా చూసేటప్పుడు ఆయన కళ్ళలో చూస్తే ఎంత ఆనందం వచ్చింది. ఈయన గురువులని అమ్మ ఈయన కోసం ఇంతమంది జనం వచ్చారా? ఈ ప్రకృతి వ్యాలీకి. వందలు కాదు, వేలు కాదు. ఇంతమంది జనమా? అసలెక్కడ ఖాళీ లేదు. ఎక్కడ చూసినా అడవి. దట్టమైనటువంటి చెట్లు. అక్కడ పిరమిడ్డు. మరి పిరమిడ్ తోటి ఒక 20 పిరమిడ్ ఇళ్ళే ఉన్నాయక్కడ. అటువంటి చోట ఇంత దూరమా? ఎక్కడో కొండల మీద ఎక్కడో. ఒక ఊరు కాదు, ఊరు మధ్యలో కాదు ఆ పిరమిడ్డు. అక్కడ కాదు, ఎక్కడికో దూరం. ఏంటి ఇంత దూరం తీసుకొచ్చారు? ఇంత దూరంలో సార్ ఉండడం ఏంటి? ఇంత దూరంలో ఇవన్నీ ఉండడం ఏమిటి?
అనుకున్నా. అంటే అదే ఫస్ట్ టైమ్ నాకు తెలీదు. అనేటప్పటికి సరే సార్ తోటి స్పర్శ జరిగింది. ఆయనతోటి నేను మాట్లాడకపోయినా అలా కళ్ళలో చూస్తేనే నాకు ఆనందం కలిగింది. అంత శక్తిని తీసుకున్నాను గురువుగారి యందు. అది ఫస్ట్ టైమ్. అదే టైంలో నేను ఆయన్నెప్పుడైతే చూసేసి వస్తున్నానో, మా పాప వాళ్ళ ఇంటికొచ్చాను. ప్రకృతి వ్యాలీ నుంచి అనకాపల్లి ఎంతో దూరం కాదు. ఒక గంటన్నర జర్నీ. అనకాపల్లి వచ్చాను. అనకాపల్లి వస్తే సార్ అందరూ పిరమిడ్‌లు కొనుక్కుంటున్నారు. అమ్మ నేను పిరమిడ్ తీసుకుంటాను అంటే, అమ్మ అక్కడ చంద్రశేఖర పిరమిడ్ అని ఉందమ్మా. సుజాత గారున్నారు. అక్కడ తీసుకుంది గానమ్మా పిరమిడ్డు. అక్కడ కూడా పిరమిడ్ ఉంది. అక్కడ కూడా నువ్వు ధ్యానం చేద్దు గాని, అక్కడ ధ్యానం చేసుకొని నీకు అన్నీ చూపిస్తాను కదమ్మా అంటే, సరే వెళ్ళాను. వెళ్ళడం జరిగింది. అక్కడ 2/2 పిరమిడ్ ఒకటి తీసుకున్నా. చంద్రశేఖర పిరమిడ్‌లో. బుక్స్ కూడా ఉంటాయి చదివితే. అలా పిరమిడ్స్ కూడా ఉంటాయి. ఒక్క పిరమిడ్ తీసుకొని ఇంటికొచ్చాను. అదే ఫస్ట్ టైమ్ నేను ఇక్కడ పిరమిడ్ అక్కడి నుంచి నేను తీసుకురావడం. పిరమిడ్ అంటే ఏమిటి అనేటువంటిది. అంటే పిరమిడ్ ఎనర్జీ అంటే అలా ఉంటుంది అని అందరూ కూడా మాస్టర్స్ చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ అది తీసుకొస్తున్నప్పుడు ఆ యొక్క దాని యొక్క స్థితి ఏమిటి? పిరమిడ్ అంటే ఏమిటి? ఆ అద్భుతం ఏమిటి? దాని యొక్క స్థితి ఏమిటి? దాని యందు ఆనందం ఏమిటి? ఆ పిరమిడ్ యొక్క స్పెషాలిటీ ఏమిటి? అనేటువంటిది ఎలా తెలిసింది నాకు అంటే, పిరమిడ్‌లో కూర్చున్నాం. ఒక పిరమిడ్ ఒకటి తెస్తున్నాను. తెస్తుంటే బస్సులో పెట్టుకున్నా. అనండి. బస్సులో పెట్టుకున్నా. పెట్టుకున్న దాకా ఉండి ఎదర డ్రైవర్ గారున్నారు. ఎదర మేమైతే వెనకాల కూర్చున్నాను. డ్రైవర్ గారు వెనకాల పెట్టుకున్నారు. ఎంత అద్భుతం అంటే ఆ రోజు నాకు ఇప్పటికి మరుపురాని అద్భుతం అంటే కొంత దూరం వచ్చిన దాకా ఉండి తుని అంటే మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి కొంచెం ఇంకా గంట దూరంలో ఇంకా గంట నడవాలి బస్సు. అప్పుడు గాను తుని అనే గ్రామం రాదు. అన్నవరం దగ్గర తుని. అయితే అప్పుడు కారు యొక్క ఇరుసు అంటే అడ్డంగా ఉండేటువంటి వెనకాల చక్రాలు ఇరుసు నట్టు ఊడిపోయింది, విరిగిపోయింది. అయితే 2 కూడా ఇలా పడిపోయి నిమ్మలంగా వస్తోంది కారు. ఎలా అంటే ఒక ఎడ్ల బండొచ్చినట్టే వస్తోంది. అంటే ఏంటి కారు నడకలో ఏదో మార్పొచ్చింది అని. అంటే అందరూ కూడా చూస్తున్నారు, వింటున్నారు. సరే ఎలాగో నిమ్మలంగా నన్ను లాగించుకుంటూ వచ్చారు. కారుని తీసుకొచ్చారు. అలాగే తుని బస్ స్టాప్‌లో ఆపారు. ఇక్కడ చూపించాలి, బాగు చేయాలి. ఒకవేళ బాగుపడితే పర్వాలేదు. లేకుంటే ఇంకో బస్సు ఎక్కిస్తాం మేమని చెప్పారు డ్రైవర్, కండక్టర్ కూడా. అనేటప్పటికి దిగండి, దిగండి, దిగండి అంటున్నారు. దిగండి అనేటప్పటికి సరే నేను దిగుతున్నా. అందరూ దిగుతున్నారు. నేను ఎదురే ఉన్నాను కదా! వెనకాల దిగొచ్చులే అనుకుంటూ నేనక్కడే కూర్చొని అందరూ దిగిపోయాక ఆ లాస్ట్‌ని ఒక ఆరుగురు, ఎనమండుగురున్నారు. వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు. ఉన్న వాళ్ళందరూ ప్రయాణికులే. వాళ్ళు ఉండి, అమ్మ బస్సు ఇలా వచ్చే ఆయన చూపించాక మెకానిక్‌ని ఏమన్నా అంటే, "ఇంత దూరం ఎలా వచ్చింది కారు? ఇది నట్టు ఊడిపోయింది. అసలు వచ్చే పరిస్థితి కాదు. ఇది చాలా మిరాకిల్‌గా ఉంది" అన్నారు. అంటే మేము వెనకాల ఈ బస్సులో కూర్చున్నాక ఈ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి, "అమ్మ ఈ పిరమిడ్ ఎవరిది?" అన్నారు. "నాదేనండి" అన్నాను. "ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు?" అని. "మేము అనకాపల్లి చంద్రశేఖర పిరమిడ్ నుంచి వస్తున్నామమ్మా" అంటే, "అక్కడ తీసుకున్నాను ఈ పిరమిడ్" అని. గట్టిగా క్లాప్స్ కొట్టారండి అక్కడ బస్సులో. ఎందుకంటే పిరమిడ్ శక్తి అటువంటిది. ఈ పిరమిడ్డే మనని ఇంతవరకు తీసుకొచ్చింది. అందుకోసం మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. లేకపోతే ఈ కారు అక్కడే ఆగిపోను. మనం అక్కడే దిగిపోతాం. మన ఈ పిరమిడ్ శక్తి వల్ల మనం ఇంతవరకు వచ్చాం. అంటే అందరిని దిగమన్నారు. దిగిన దాకా ఉండి నేను కూడా దిగిపోయాక "ఏమక్కర్లేదు. నేను బాగు చేసేసి పంపిస్తాను. మీరు ఏ బస్సు ఎక్కక్కర్లేదు" అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. తర్వాత చాలా గొప్ప అద్భుతం. అప్పుడు తెలిసింది. ఆ! ఎక్కడ పిరమిడ్ ఉంటే అక్కడ ప్రమాదాలు జరగవన్నమాట. ప్రమాదం అనేది జరగలేదు. కానీ కొంత సహకరించి ఆ పిరమిడ్ మమ్మల్ని అక్కడి దాకా రానిచ్చింది. మేము ఆ బస్సు అమలాపురం రావాలి. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి చక్కనైనటువంటి ప్రయాణం సాగింది. ఇది ఇంటికొచ్చాక అందరికీ చెప్పాలి. చెప్పేదాకా నాకు ఆనందం అలా ఉందన్నమాట. అంటే అందరూ
ఆ యొక్క అద్భుతాన్ని నాకు వివరించారు. నేను అందులోకి రావడం అనేది కొత్త. వినడం అనేది కొత్త. అందరి ద్వారా నేను విన్నది నాకు ఆనందం అనిపించింది. ఇలాగట, ఇలా వచ్చింది బస్సు అని. చాలా మిరాకిల్ అదైతే. ఇంటికొచ్చాము. ఆ పిరమిడ్ తెచ్చి మాకొక హాల్ ఉంది ఇంట్లో. ఆ హాల్‌లో ఒక పక్కన పెట్టాము. అక్కడి నుంచి మా అమ్మ ఎవరికైతే చెప్పిందో ఆ శివరాత్రి రోజుని, అందరికీ ఫోన్ చేసి, కబురు పంపించి, అందరిని రమ్మని, ఆ హాల్‌లోనే కూర్చొని అందరూ మధ్యాహ్నం 2 గంటలకి మంచి ఎండాకాలం అనమాట. అందరికీ తలా ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టి, అందరిని కూర్చోబెట్టి హాల్‌లో మెడిటేషన్ 2-4. 2-4 దాకా మేము మెడిటేషన్ చేయించడం జరిగింది. మా హాల్ నిండిపోయింది. ఇంకా జనం మిగిలిపోయేవారు. ఎంతో ఆనందంగా, చక్కగా, అద్భుతంగా చేసేవారు మెడిటేషన్. కొంతమంది గంట కూర్చునేవారు. కొంతమంది అరగంట కూర్చునేవారు. అంటే మెడిటేషన్ అంటే ఎవరికీ తెలీదు. తెలియక అంతసేపు కూర్చోలేని వారు అరగంట కూర్చునేవారు. అలా, 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 అలా పెంచుకుంటూ మొత్తం మీద ఒక గంట, గంటన్నర దాకా అలా మెడిటేషన్ చేసి, ఒక అరగంట కూర్చొని, ఒక సజ్జన సాంగత్యంలాగా అందరూ మాట్లాడుకోవడం. మీరు రేపు రావాలి, మీరు ఎల్లుండి రావాలి. పలానా రోజున పండగ. ఆ తర్వాతేమో ఇన్ని గంటలకు పెట్టుకుందాము. పండగంటే మళ్ళీ టైములు మార్చుకుంటాం గదండీ! అలాగా. ఇప్పుడైతే ఇంక అలా, అలా, అలా మెడిటేషన్ అంటూ జరుగుతోంది. కొంచెం రోజులయ్యాక మా వాళ్ళందరూ ఏమన్నారంటే ఊర్లో వాళ్ళందరూ మెడిటేటర్సు, "అమ్మా ఇంత చేస్తున్నారు, పిరమిడ్ కడితే బావుంటుంది." ఆల్రెడీ మా ఊర్లో 2 పిరమిడ్స్ ఉన్నాయి. ఆ 2 పిరమిడ్స్‌కి ఎవరు వెళ్ళటం లేదు. కానీ అదే సంకల్పం మాకు కలిగింది. ఇంతమంది జనమున్నారు. ఇంతమంది ప్రోత్సాహంతోటి చక్కగా ఒక పిరమిడ్ అయితే ఆనందంగా ఉంటుంది. పిరమిడ్ ఎనర్జీ తీసుకుంటాము. మరి జనాల మరి అందరితోటి సామూహికంగా ధ్యానం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి సంకల్పం కలిగింది మా వారికి నాకు. అయితే ఆ పరిస్థితుల్లో కట్టాలి అనుకోవడమే గానీ, దేనికంటే ముందర ఒక క్లాస్ ఒకటి పెట్టుకుంటూ ఉండాలి. హాఫ్ డే క్లాస్. అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఎవరో ఒకరు మాస్టర్స్‌ని తీసుకొచ్చి ఫోను చేసి దగ్గరలో ఉన్న వాళ్ళని, నాకు రాజమండ్రిలో ఉన్నారు, రావులపాలెంలో ఉన్నారు. ప్రతి చోట కూడా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు క్లాసులు చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఫోను చేసేవారు మా వారు. వాళ్ళొచ్చేవారు. 2 గంటలకొస్తే 2 దగ్గర నుంచి 4 దాకా ఒక 2 గంటల సేపు వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి, టీలిచ్చి, అందరిని మెడిటేషన్ చేయించి, ఆ క్లాస్ విన్నాక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవారు. చాలా అద్భుతంగా కొద్ది రోజులు హాఫ్ డే క్లాసులు జరిగాయి. అలాగే ఇంకొక అనుభవం ఏంటంటే, మా ఊరు దగ్గరలో ముమ్మడివరం బాలయోగి టెంపుల్ ఉంది. ఆ బాలయోగీశ్వర టెంపుల్. మాకెంతో కాదు ఒక అరగంట ప్రయాణం. మా మా ఇం మా ఇంటికి, మా ఊరికి. దానికి కొంచెం కొద్ది దూరంలో కొత్తలంక. అంటే అక్కడ వలీబాబా అనే దర్గా ఒకటుందండి. వలీబాబా గారు. ఆ దర్గా దగ్గర ఒక పిరమిడ్ ఒకటి కట్టడం జరిగింది. అదంతా పెద్ద కొబ్బరి తోట. ఆ తోటలో మధ్యనే ఆ దర్గాకి దగ్గరలో ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. అది ఎందుకు అంటే, మన గురువుగారు శాకాహారులు కావాలి అందరూ. జీవహింస చేయకూడదు అనేటువంటి మాటకి ఒక మేడం గారు ఏం చేశారంటే, ఇక్కడ కట్టాలి. ఇక్కడ జీవహింస ఎక్కువ జరుగుతోంది. ఈ దర్గా దగ్గర. అందరూ ఇక్కడికే వచ్చి జీవహింస చేస్తూ ఇక్కడే వండుకొని, ఇక్కడే తింటున్నారు. ఇక్కడ పిరమిడ్ రావాలి అనేటువంటి సంకల్పంతోటి అక్కడ పునాదులు వేసిన దగ్గర నుంచి మేము కూడా వెళుతూ, ధ్యానం చేస్తూ, మేము 2 ఆటోలు జనాన్ని తీసుకెళ్ళి అక్కడ చేస్తూ వచ్చేవాళ్ళం. ఇక్కడ పిరమిడ్ కట్టినప్పుడు పత్రిజీ సార్ అక్కడికి రావడం జరిగింది. రావడం కూడా ఎలా అంటే 100 కాదు అక్కడ కూడా 2000 మంది పైనున్నారు. ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కి. ఉంటే ఆ మేడం గారు పిరమిడ్ దగ్గరుండి కట్టించి మేడం గారు నాకు ఫోను చేశారు. ఏమనంటే, "అమ్మా ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ కదా! మీరు ఒక కుంది, నూనె, ఒత్తి అన్నీ తెచ్చుకోవాలి. మీరే ఈ పిరమిడ్‌లో మొట్టమొదట దీపం పెట్టాలి" అని చెప్పారు. అంటే
అంతమందున్నారు నాకు చెప్పారేంటి అని అనిపించింది. అమ్మ మీరు నేను చెప్పింది చేయండి. మీరే దీపారాధన చేయాలి దీంట్లో. పత్రిజీ సార్ వస్తున్నారు అంటే, సరే ఎంత ఆనందాన్నిచ్చారంటే గురువులంటే అలా ఉంటారు. మనకు తెలీదు అనేటువంటి ఆనందం కలిగింది నాకు. నేను అన్నీ పట్టుకెళ్ళి దీపారాధన చేసి నేను బయటకొచ్చేసాను పిరమిడ్‌లోంచి. సార్ దిగారు. కారు దిగారు. పత్రి సార్. ఒక కొద్ది దూరం ఎంత ఒక హ్మ్. ఒక ఎంతోనా ఒక 2, 3 నిమిషాలు పిరమిడ్ దూరంలో దిగితే ఒక రోడ్డు. అక్కడ దిగొస్తుంటే దారి పొడుగుని జనాలే ఉన్నారు. ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఆయన చక్కగా నడిపించుకుంటూ వెనకాల వచ్చేవాళ్ళొస్తున్నారు. నేను పిరమిడ్‌కి దగ్గరలో ఉన్నాను. ఉంటే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు సార్. షేక్ హ్యాండ్ తీసుకున్నాను. షేక్ హ్యాండ్ తీసుకుంటే మళ్ళీ ఆయన చూడండి అప్పుడు కళ్ళలో చూసినట్టే అలా కళ్ళలోకి చూస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు చూడండి. నాకెంత ఆనందం అంటే అంత ఆనందమైంది. ఈలోగా సారు అలా పై మెట్టెక్కగానే ఒక మేడం గారు వచ్చి పిలిచి, "అమ్మ, అమ్మ ఒకసారి రండి, ఒకసారి రండి" అన్నారు. "ఏమిటమ్మా" అన్నా. "మీరు ఈ కత్తిరి మరి గురువుగారు పిరమిడ్ ఓపెనింగ్ కదా! ఓ పన్నీర్ బుడ్డి, గంధం గిన్ని, మరి కత్తిరి ఒక ఒక ట్రేలో పెట్టి నాకిచ్చారు. ఇదేంటమ్మా నాకిస్తున్నారు? ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు. మీరెళ్ళండి. నాకు తెలీదు. నాకు కొత్త. అంటే, కుదరదు మేడం. మీరే ఉండాలి. పట్టుకోండి అని చెప్పేసి నన్నేం చేశారంటే, సారు ఎక్కడైతే ఓపెనింగ్ చేస్తారో, రిబ్బన్ కట్ చేస్తారో గుమ్మం దగ్గర, అక్కడికెళ్ళిపోమన్నారు నన్ను. కింద ఒక రూముంది. అది వంట రూమ్. పైన పిరమిడ్. ఆ పిరమిడ్ దగ్గరికెళ్ళిపోమన్నారు. కింద ఎవరో ఉన్నారు. వాళ్ళకక్కడ ఓపెనింగ్ అయింది. ఈ ఊర్లో ఒక పెద్దాయన చేత చేయించారు. పైన పత్రి సారు పిరమిడ్ దగ్గర ఆయన. గబగబా పైకెళ్ళాను. ఆయన రిబ్బన్ కటింగ్ చేయగానే, ఆ చందనం తీసి నా బుగ్గలకి రాస్తే నాకు ఆనందం. ఇంక నా వెనకాల చాలా మందొచ్చేసారు. నాకు రాయండి, నాకు రాయండి అన్నట్టు. అలా వేలు తీసి అందరికి చాలా ఇలా 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 పావేసేసి ఆయన వెంటనే ఎళ్ళిపోయారు లోపలికి. పిరమిడ్ లోపలికెళ్ళిపోతే ఆయన అదా అన్నారాయన. అంటే రా అంటే లోపలికెళ్ళాను. విన్న మాస్టర్స్ అందరూ చాలా మందున్నారు. ఆయన కుర్చీలో కూర్చొని ఆయన సందేశం ఇస్తున్నారు. ఇంకక్కడే పక్కనే నుంచునున్నాను. నాకే ఆశ్చర్యం అనిపించింది. 2000 మంది దగ్గరగా 2500, 3000 మంది దాకా అక్కడ ఉంటారు. అంతమందిలో ఈ అవకాశం నాకొచ్చిందంటే గురువుగారు ఇంతటి అవకాశం ఇచ్చారా నాకు? నా అదృష్టం ఇది అనిపించింది నాకైతే. చాలా అద్భుతం ఆ రోజు. అది రెండో అనుభవం చక్కగా. ఇంకొకసారయితే మన వశిష్ఠ గౌతమి దగ్గరకొచ్చారు రాజమండ్రి. అప్పుడు కూడా వస్తూ ఉంటే మేము వెళ్తూనే ఉండేవాళ్ళం. దగ్గరగా చూస్తూ ఉండేవాళ్ళం అంతే. సార్‌తో నా ప్రయాణం అలా సాగింది. అది మౌన ప్రయాణమే గాని, మాట లేని ప్రయాణం. ఆ చూపుతోటి, ఆయన స్పర్శతోటే నా ప్రయాణం జరిగింది చెప్పాలంటే. ఆయన చూడడం, స్పర్శ, షేక్ హ్యాండ్ ఇవ్వడం. అది నా ప్రయాణం సార్ తోటి. చాలా అద్భుతం. తర్వాత ఈ హాఫ్ డే క్లాసులయ్యాక వన్ డే క్లాసు పెడుతున్నారు మా వారు. ఆ వన్ డే క్లాసులకు కూడా ఇప్పటికి కూడా మానలేదు. వన్ డే క్లాసులు అలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పిరమిడ్డు అందరి సంకల్పంతోటి అంటే మా వారికి ఆదిశంకరాచార్యుల వారంటే చాలా ఇష్టం. ఆయన పేరుతోటే ఇక్కడ పిరమిడ్డు కట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ పిరమిడ్డు రావాలి, కట్టాలిక్కడ అనేటువంటి సంకల్పం ఉంది. ఎక్కడ, ఏమిటి అనేటువంటిది ఇంకా ఎక్కడ ఒక చోట కూడా మాకు నిర్ణయం కాకుండా ఉంది. ఒకరోజు మాకు గోవులుండేవి. ఆవులుండేవి. ఆవుల్ని మీ మెడిటేషన్‌లోకొచ్చాక ఎక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు. ఎక్కడికైనా వెళ్దామంటే వీటిని చూసుకునే వాళ్ళుండాలి కదా! సరే ఇన్నాళ్ళు అయిపోయింది కదా! ఇంక తీసేద్దాం అన్నట్టుగా ఆవుని తీసేశారు. అక్కడ గోశాల చక్కగా ఖాళీగా ఉంది మా ఇంటి పక్కనే. ఆ గోశాల పక్కనే ఖాళీ అయితే నేనొకరోజు మధ్యాహ్నం పడుకొని లేచి కూర్చున్నాక నాకొక ఆలోచనొచ్చింది. ఎలా అంటే ఏమిటి మనం ఎక్కడో అనుకోవడం ఎందుకు? పిరమిడ్డు. ఈ గోవులు ఎలాగో లేవు కదా! గోవులు తీసేసాం గదా! అదే ప్లేస్‌లో పిరమిడ్ వస్తే ఎంత బావుంటుంది అని పిరమిడ్ ఇక్కడ కడితే బావుంటుంది కదా! ఒకసారి మా వారు లేచాక చెబుదాము అని అనిపించింది.
కూర్చున్నాక లేచి వచ్చారండి కాసేపటికినా. మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకుంటారు కదా. నేను అప్పుడు అన్నాను, మీరు ఆవులు తీసేసాం కదా, ఇదే ప్లేస్ లో మనం పిరమిడ్ కట్టొచ్చు కదా. ఎక్కడెక్కడో అనుకుంటున్నా, ఎక్కడో అంటే ఏదో అవుతుంది, ఓ చోట పెడితే తూర్పు మూసేసామని, ఓ చోట అయితే ఎక్కడైతే బాగోదని ఇలా ఇలా అనుకుంటున్నా అంటే, మా పాప ఏమందంటే ఇంకా ఆఖరికి ఈయనను మా అమ్మాయిని పైన ఇంటి పైన కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటి పైన కట్టడం అనేది నాకు అసలు ఇష్టం ఉండలేదు, ఇష్టం లేదు. ఇంటి పైన కడితే ఎలా ఉంటుందంటే మనకు మనంగా కట్టుకున్నట్టు ఉంటుంది. అది పబ్లిక్ పిరమిడ్ లా ఉండదు. అప్పుడు ఈ ఇంటి పక్కన గోశాల తీసేసిన చోట కట్టాలని నేనన్నాను. మరి ఇలా అనే లోపల జీకే సార్ వచ్చారండి. ఎక్కడికి? రాజమండ్రి వచ్చారాయన. రాజమండ్రి నుంచి పోతుకూరు అనే ఊరొచ్చారు. ఆ ఊరు ఒక ఇంటి దగ్గర ఆగారు. ఆగితే నాకు అడగాలని తపన. అడిగాను. మరి మా అమ్మాయి ఇలాగా కిందగా పైన వేద్దాం అనుకుంటున్నారు పిరమిడ్డు. నాకైతే ఇష్టం అని మా వారే అడిగారు. ఇలాగా పైన కడదాం అనుకుంటున్నాను సారు. అంటే నేనన్నాను, నాకైతే కింద కట్టాలని ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కాళ్ళు నొప్పులంటారు. గమ్మున పైకెక్కాలంటే కష్టం గదా. మళ్ళీ చెయ్యాలనే ఒకవేళ సంకల్పం మాస్టర్స్‌కి ఎవరైనా వచ్చిన వాళ్ళున్నా ఏమంటారంటే, అమ్మో! పైనుంది కదా, మనం ఎక్కలేం అనుకుంటారు. అదే కిందనే ఉంటే ఈజీగా ఎక్కి వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు మా ఇంటికి, ఈ పిరమిడ్‌కి కట్టాలనుకున్న స్థలానికి దాని అవతల మా టెంపుల్స్ శివాలయం. శివాలయానికి మా ఇంటికి మధ్యన ఇప్పుడు పిరమిడ్. మీ ఇంట్లో ఉన్నారు మేడం. ఇందు మేడం. అదే పిరమిడ్ అని అంటున్నాను. హ్మ్. పిరమిడ్ ఇంటికి, గుడికి మధ్యలో పిరమిడ్ ఉంది. హుహు. అయితే అలా కట్టడం నాకు సార్ అన్నారు. ఎవరు జీకే సార్ అన్నారు. అమ్మో! కాసేపు అలాగా ఆలోచించి అదే ఒక 2 నిమిషాలు ఆగి కిందే కట్టమన్నారు. కిందే కట్టమని అనేటప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. డిస్టర్బెన్స్ వస్తుంది. హ్మ్. అమ్మ ప్లీజ్ కంటిన్యూ చేయండి. హ్మ్. నాకు చాలా ఆనందం కలిగింది కిందే కట్టమంటే. అలాగే కిందే కట్టడం జరిగింది. ఆదిశంకర ధ్యానాశ్రమం అని పేరు పెట్టడం జరిగింది. అందరూ వచ్చి ఈవేళకి కూడా, ఇప్పుడు కూడా రాత్రి కనీసం ఒకళ్ళిద్దరు అదే పౌర్ణానికైతే ఇంకా అమావాస్యకైతే మొత్తం పిరమిడ్‌లోనే పడుకుంటారు. ఒక 10 మంది, 15 మంది వాళ్ళిష్టం. వాళ్ళ అవకాశం ఉన్న వాళ్ళొచ్చి పిరమిడ్‌లోనే వాళ్ళతో కూడా మేము కూడా పడుకొని, ఆ రోజు ధ్యానం చేసుకొని, అంటే పడుకోవడం అంటే వచ్చి పడుకుందుకు కాదు. అందరూ మెడిటేషన్ చేసుకొని, ఓ కాసేపు ఎవరైనా పెద్దవాళ్ళుంటారు. కాస్త నడుము లాగిందంటే ఒక్కసారి అలా వాలుతారు. మళ్ళీ తెల్లవారుజామున లేచి మళ్ళీ మెడిటేషన్ చేసుకొని 5 అయ్యేటప్పటికి అందరూ లేచి ఎక్కడి వాళ్ళు అక్కడికెళ్ళిపోతారు. అటువంటి సాధన జరుగుతోంది ఇక్కడ. చాలా అద్భుతం. వన్ డే క్లాస్ పెట్టడం జరుగుతోంది. మరి పిరమిడ్ మనం చక్కగా ఉపయోగించుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా చెప్పేదేంటంటే, మన గురువుగారు ఎప్పుడైతే దేవాలయాలు, ధ్యానాలయాలు కావాలి అనేటువంటి స్ఫూర్తి మనకిచ్చినప్పుడు, అప్పుడనిపించింది. నిజంగా దేవాలయానికొచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి వారు శాకాహారం, ధ్యానం చెప్పడం జరుగుతోంది. అలాగే విని ఇక్కడికొచ్చి ఇందులో ధ్యానం చేసుకుంటూ ఆచరణలో పెడుతున్నారు వాళ్ళు గూడా. మరి హ్మ్. మేము చేసుకునే ఆ విధానం ఏంటంటే ఇప్పుడు అలాగా ఆయన చెప్పిన దాంట్లో మేము నడుచుకునేదేంటంటే, ఒక్కొక్కరికి మనకు తెలుసున్నది చెప్పడం, ఆచరించడం, ఆచరించమని చెప్పడం. అలాగే మాస్టర్స్‌గా కూడా తయారవుతున్నారు. ఇంకొక అవకాశం ఏంటంటే, మాకు కూడా ఎవ్వరైనా, ఎప్పుడైనా, దూరమైనా సరే మా వారు ఎక్కడైనా క్లాసు జరుగుతుంటే మనతో పాటు వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి అనేటువంటి సంకల్పంతోటి మరి ఒక కారు కూడా కొనుక్కున్నారండి. ఒక డ్రైవింగ్ లేదు, ఏం లేదు. ఈ ధ్యానంలోకొచ్చాకనే ఆయన కారు కొనుక్కోవడం, సొంతంగా నేర్చుకున్నారు గానీ, ఎవ్వరిని కూడా డ్రైవింగ్ నేర్పమని అడగలేదు. ఆయనంతట అయితే ఇష్టపూర్వకంగా నేర్చుకుని, ఎక్కడ క్లాసులైనా, ఎంత దూరమైనా మేము కష్టాలు కూడా కార్‌లో మాతో ముగ్గురిని తీసుకెళ్తూ ఉండడం కొత్త వాళ్ళని. కష్టాలైనా, ప్రకృతి వ్యాలీ అయినా, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ ఆశ్రమాలున్నా, ఎక్కడ క్లాసులున్నా తీసుకెళ్ళటం కూడా జరుగుతోంది. అంటే మనం చెప్పేది కాకుండా ధ్యానం అనేది ఒకరి ద్వారా కూడా ధ్యానాన్ని
తెలియపరచడం కూడా జరుగుతుంది కదా! చూడండి, పెట్టడానికి మనకు లేకపోయినా పక్కిల్లు చూపించమన్నారు. అలాగే మనకొచ్చినంత వరకు జ్ఞానాన్ని అందించి, ఇంకా మిగిలిన జ్ఞానాన్ని ఇంకా వాళ్ళు తెలుసుకోవాలనే తపన ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ వినిపించడం కూడా జరుగుతోంది. మరి ఇక్కడికొచ్చి మీ ధ్యానంలోకొచ్చినప్పటి నుంచి కూడా పక్క ఊర్లైనా సరే వారు తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం అనేది కూడా జరుగుతోంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా టైము ఉంది. ఒక పాట పాడండి మా. అమ్మో! ఒక వినాయకుడి గురించి ఇప్పుడు మరి వినాయక చవితి సందర్భంగా ఎంత అయితే చక్కగా లాస్ట్‌లో పాడతాను పాడతారు. మేడం. మా వారు కూడా ఆ! చెప్పేసారు, లాస్ట్‌లో పాడతాను. అలాగే. అలాగే. ఫస్ట్ స్టార్టింగే పాడి మీరు స్టార్ట్ చేసిండుంటే సరిపోయిండేది. అడిగిండాల్సింది నేను కూడా. సో, తప్పకుండా లాస్ట్‌లో పాడుదురు. లాస్ట్‌లో పాడతాను. హ్మ్. అలాగా మరి ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే తదుపరి మాస్టర్స్ ఎంతో మందున్నారు మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు. అలాగే యోగుల దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుంచి ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందుకుంటున్న వాళ్ళ తత్వాలు కూడా అందుకుంటున్నాం. వేమన గారు ఉన్నారంటే పద్యాల ద్వారా ఎంతో మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన పద్యాలు కూడా శ్లోకాల దగ్గర నుంచి తెలుసుకుంటున్నాం. అలాంటి తదుపరి గురువుల దగ్గర నుంచి కూడా ఎంతో ఎంతో నేర్చుకుంటున్నందుకు ఈ ఆధ్యాత్మిక విషయంలో చాలా అద్భుతం అన్నమాట. అయితే ఇదే గనక తెలియకపోతే మన గురువుగారు శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఈ యొక్క మెలోడీ మనకు తెలియకపోతే ఈ ప్రాపంచికంలో ఇలా కొట్టుకుపోతూనే ఏం చెయ్యాలో తెలీదు. ఎవరో ఏదో అన్నారంటే ఏడుస్తూ కూర్చోవడం, మరి ఎవరో ఏదో అన్నారంటే బాధపడుతూ కూర్చోవడం, మన జీవితాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మన గురువుగారిచ్చిన వర్డ్స్ తోటి ఆయన పాదాలు కాదు పట్టుకోవడం, పదాలు పట్టుకొని మనం ముందుకి వెళ్తున్నాం. అంటే ఆధ్యాత్మికంలో ఉన్నాము గనక. అంతటి మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి మన గురువుగారైనటువంటి పితామహ పత్రిజీ గారికి శతకోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్ నాకింతటి యూ అమ్మ. అవకాశాన్ని మీరు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. అయ్యో! అంటే మన ఈ కంప్లీట్ మన ప్రోగ్రామ్ ఉద్దేశ్యం అది ఒక్కొక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూ రావటం. సార్ అదే చెప్పారు గదా! సజ్జన సాంగత్యం. ఆ సజ్జన సాంగత్యం ఏంటంటే నేర్చుకోవటం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ రావటం. చూడండి మరి ఇవాళ మీ అనుభవ జ్ఞానం ఎంతలాగుంది. అసలు నమ్మని వాళ్ళు, ధ్యానం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఒక్కసారిగా మరి ఇంతమందిని ఇప్పుడు ధ్యానులుగా మారుస్తున్నారు. దట్ టూ పిరమిడ్ గట్టి. అంటే థ్యాంక్ యూ మేడం. ఆషామాషీనా సార్? మేడం మరి ఇంకా థ్యాంక్ యూ సో ఇంకా చక్కటి అనుభవాలు అవి ఉన్నాయి, చిన్న చిన్నవి గాని, మరి ఈవేళ హ్మ్. నాకు ఈ పని అవ్వాలి, నాకు ఎలా అవుతుంది అనుకుంటే నిజంగా ఆ టైంకి ఎవరో ఒకరు వచ్చి చక్కబెట్టి వెళ్ళిపోతారు. హ్మ్. అటువంటి ఆనందం అన్నమాట. ఓహో! ఇందులోకి వచ్చాక ఇంత స్థితి మనకు మారింది. మనం ఇలాగా అంటే మరో మనిషి. అంటే అప్పటి మనిషి కాదు, ఇప్పుడు వేరే మనిషి. అంటే అప్పుడు ప్రాపంచికంగా ఉన్న రాజేశ్వరి, ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్న రాజేశ్వరి అన్నట్టు తయారైంది జీవితం. చాలా ఓకే. ఆనందం అమ్మా. అది. హుహు. అప్పటికి ఇప్పటికి జీవితంలో మార్పు. హ్మ్. ఆ ధ్యా మార్పులైతే ఇలా ఉన్నాయి. ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం అని ఎలాగైతే చెప్పుకుంటామో, మన జీవితాల్లోకి పత్రి గారు రాకముందు, పత్రి గారు వచ్చాక అని చెప్పుకోవచ్చు. ఆ! సో, అది. హ్మ్. అద్భుతం. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మళ్ళీ మరొక జన్మ తీసుకొనొచ్చిన వాళ్ళమే అవుతాం కదా! అంతే ఆ! అంతే. మరో జన్మ. మరో ఆ! జన్మ. అంతే మరో జన్మ. ఈ సారు అద్భుతమైన చెప్పినది. సారు మనకి తెలియక ముందు అంతా దుఃఖంతోటి, భయంతోటి, బాధతోటి అవును. సారొచ్చాక ఆనందంతోటి, సంతోషంతోటి అలా ఉన్న ప్రయాణం అలా జరుగుతోంది. అదే. కరెక్టే. థాంక్ యెస్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ అమ్మా. వీక్షించారు కదూ! సో, మళ్ళీ ఒక ధ్యానిగా మారితే, వారి జీవితాల్లోకి పత్రి గారు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో జీవితం వీరు చాలా చాలా నిదర్శనం అన్నమాట. సో, మరి అంతమందికి ప్రతిరోజు ధ్యానాన్ని అందివ్వటం, జ్ఞానాన్ని అందివ్వటం కూడా అంత ఆషామాషి కాదు ఫ్రెండ్స్. దట్ టూ ఎక్కడికి వెళ్ళినా కొత్త వాళ్ళని తీసుకెళ్ళాలి అనే ఆ సంకల్పం మరీ అద్భుతం కదా!
యెస్. ఇప్పుడు మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి వీరి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటి? ఆ విషయ జ్ఞానాన్నంతా కూడా సార్ సిద్ధంగానే ఉన్నారు. సో, సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు ఈ కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి. మా వారి తపన విందురు గాని రోజు హ్మ్. కూడా నిద్రపోయేవారు కాదు. రోజుకు రాత్రి ఒక గంట వెళ్ళి అందరికీ చెప్తూ వచ్చేవారు. మా హ్మ్. సార్ గారి మాటల్లో మీరు విందురు గాని. థ్యాంక్ యూ అమ్మా. అండ్